ఛీ వాన పడి అంతా బుడద బుడద అయింది రోడ్ అంతా. వచ్చినప్పుడల్లా ఈ బుడదలకెళ్ళే వస్తాన్న. మా నాన్న తీసుకోమంటేనేమో బండి లేదు అంటాడు. చేసేదేమో గవర్నమెంట్ నౌకరీ అయినా కూడా నడుచుకుంటూనే పోతా అంటాడు. బండి మాత్రం కొనడు. నేనన్నా కష్టపడి తీసుకుంటా బండి. ఇక అరే ఎక్కడుంది అడ్రస్? గంటకెళ్ళి ఎక్కుతాను, అస్సలు దొరుకుతలేదు. నేను గందుకే మా అమ్మకి చెప్పిన ఈ పని పోనే పోనే అంటే, పోరా ఒకటెప్పుడు ఉంటది కదా, టక్కన అయిపోద్ది, పైసలు వస్తాయి అనుకుంటాను అంటే రాకపోయినా అయిపో. ఎంత తిరిగినా దొరుకుతలేదు. నన్ను అడుగుదామని ఒకలేరు కదా రోడ్డు కదా. ముంగడికైతే పోదాం. అబ్బాయి స్వాత ఒకటి ఊకే ఫోన్ చేస్తుంది. చెప్పే ఏంటి పార్టీయా? సాయంత్రమా? అబ్బా వీలు కాదు, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, అందుకని ఇంటికి వచ్చిన. ఈ అడ్రస్ కోసం తిరిగే వరకు నా పెట్రోల్ అంతా అయిపోతారు. మరి గే అమ్మాయి ఎవరు రంగం కట్టుకొని ఉన్నది? నేను మళ్ళీ వస్తా కాదా హైదరాబాద్ కి, అప్పుడు వేసుకుద్దాం తీ పార్టీ. డబ్బులు నేనే అయితే తీయు, సరేనా? ఉంటున్నా మరి. ఫోన్ మాట్లాడతాను ఇక, ఎవరైతే నాకేంటి, నేనైతే అడ్రస్ అడుగుతా. అప్పుడు చెప్తాను ఎవరు కలుగుతారేమో. అవుతాను ఇక. పిసోడా లేచినా నీకు? గిట్లా అవినావు బండి, నాకేమన్నా అయితే? ఈ బిత్తిరోనికి ఏమైంది? నన్ను ఇట్లా చూస్తాడు. నిన్నే ఏమైంది? ఏంది గట్లా ఆపినావు బండి? అది నీకోసమే. కాదు కాదు, అది నాకు అడ్రస్ కావాలని ఆపిన. ఎవరిది అడ్రస్? నీదే. నీది కాదు, అది ఎవరిదో ఉండే. ఎవరిదో. అయ్యో పాపం, నీకు పిసిలేసినట్టుంది. చూస్తే చిన్నోడే ఉన్నాడు కదా. ఏయ్ ఆగు, నాకు పిసలేసుడు కాదు, నేను పోస్ట్ మ్యాన్ ని. పోస్ట్ మ్యానా? మరి నా కాడికి ఎందుకు వచ్చినావు? పోస్ట్ మ్యాన్ అయితే పోస్టులు ఇచ్చుకోపో. అందంగా ఉందామని. అదే అడ్రస్ కావాలి, అడుగుదామని వచ్చిన. అయితే రోడ్డు మీద ఎవరు చూసినా ఎవరు లేరు రోడ్డు మీద, నువ్వు కలిసినావు, అందుకే నేను అడుగుతానా. ఏది మా ఏ అడ్రస్? ఇదే. వీడేంది మా ఇంటి అడ్రస్ నన్ను అడుగుతాండు అని. ఏం కాత్తి, అప్పటి నుంచి నడిచి నడిచి కాలు నొత్తాన్ని. వీడిని ఎట్లయినా కన్ఫ్యూజ్ చేసి వీని బండెక్కి మా ఇంటికి పోవాలి. నాకు ఈ అడ్రస్ తెలుసు. తెలుసా? ఎక్కడ ఉంటుంది అడ్రస్? ఈ పక్కకే. అవునా? ఏవో జాగ్రత్త ఏను, స్ట్రైట్ గా పో, రైట్ తీసుకో. రైట్ తీసుకుంటా. రైట్ తీసుకొని పక్కన ఒక బావి ఉంటది, అందులో పడకు. అందులో పడితే అటే, అది మర్చిపో. ఇంత మళ్ళా లెఫ్ట్ తీసుకొని చక్కగా పో. మెల్లగా అటు పోతే అడుగు ఉంటది, ఆడ పుల్లులు ఉంటాయి. ఇక నీ ఇష్టం. అటైతే పోకు, మళ్ళీ వెనకరా వచ్చి మళ్ళా లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్ తీసుకున్నాక ఒక కుక్ ఉంటది, దాన్ని మాత్రం గెలకకు, కరుతుంది. నీ ఇష్టం. మళ్ళా దాన్ని చూడకుండా నువ్వు మూసుకొని మళ్ళా స్ట్రైట్ గా స్ట్రైట్ గా పోతే ఆ పక్కన ఒక బిల్డింగ్ ఉంటది. ఆ బిల్డింగ్ లో కోకు, ఆడ పెద్ద ముస్లిం ఉంటది. ఆ ముస్లిం నిన్నిగా ఏం లేదు, మస్తు తిడుతుంది. అందులోకైతే పోకు, జాగ్రత్త. ఇక మళ్ళా స్ట్రైట్ గా వచ్చి రైట్ తీసుకో. అక్కడ ఉంటది ఇల్లు. అది ఇల్లు. లెఫ్ట్ రైట్ కుక్క బాయ. నాకు అర్థం కావాలి అడ్రస్. ఇంతవరకు అదే చెప్పినా కదా నీకు. నాకు అంత కన్ఫ్యూజ్ ఉంది. ఇంగ్లీష్ రావడానికి ఇంటర్నేషనల్ సినిమా పెట్టినట్టు. ఇగో అప్పుడు నువ్వు ఒక పని చేయి, నాకు అడ్రస్ వెళ్తలేదు కానీ నువ్వు నా బండి వచ్చి అడ్రస్ చూపెట్టు, దాని తర్వాత నిన్ను బండి మీద మీ ఇంటికాడ దింపుతా. ఇంకేంది? నేను మొగోళ్ళ బండి ఎక్కను. ఏచి నన్ను మొగోళ్ళు అన్న అన్నారు, ఆడదానే అనుకో. చిచి పాపం అట్లా అనకు. మీసాలు గడ్డలు ఉన్నాయి కదా, మొగోళ్ళు లెక్కనే కనబడుతున్నావు తీసుకుంటానికి. ఇక మిగతా విషయం నాకు తెలియదు. మిగతా విషయం నాకు తెలియదు అంటే ఏంటి? నీ మొగోన్నే. ఏమో నాకు డౌటే. అయితే అడ్రస్ పెట్టచ్చు కదా ప్లీజ్, నాకు దొరుకుతలేదు అసలుకే. ఇంకంతగానం బతులాడుతున్నావు కదా, కాలు కూడా మొక్కుతున్నావు కదా. సరే ఇక చెప్తాపా.
నేను ఎప్పుడు కాలు మొక్కా ఏ బాపోతున్నారు కాళ్ళు వస్తాను నాకు అప్పటి నడిచా అత్తా నాకు ఎట్లయితే ఏంటి మనకు అడ్రస్ ఇస్తా అయిపోయి ఎటు వాడు గిట గిట గిటు గిటు గిట ఎక్కుతున్నా ఎట్లయితే బండి ఎక్కించుకుంటా. హలో శంకర్ సార్, నమస్తే సార్. సార్ వెళ్తున్నా సార్, స్కూల్కి వెళ్తున్నా. ఎక్కడ సార్ పిల్లలు గేమ్స్ అంటే ఎవరు ముందుకు వస్తలేరు. పేరెంట్లే భయపడతారు సార్, గేమ్స్కు దెబ్బలు తాకుతాయి అని చెప్పి అద్దు అంటున్నారు సార్. స్కూల్లో ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటున్నావు, పిల్లలు ఎగబడి పేర్లు ఇస్తారు. సార్ చెప్పినా సార్, 7th 8th పిల్లలు ఇచ్చారు కానీ 9th క్లాస్ లో కొంచెం వెనకడికి ఎత్తారు సార్. అగో ఇదే ఊరేమో నీకు తెలియదా మరి అడ్రస్? నాది ఇదే ఊరు కానీ నాకు అన్ని అడ్రస్ తెలియదు, కొన్ని తెలుసు కొన్ని తెలియదు. చదువుకుంటే ఏమైతే అందుకే జాబ్ ఎత్తాను. నాకు ఈ జాబ్ ఇంట్రెస్ట్ లేదు, మామడే బలవంతంగా వస్తాను. సరే సరే ఇదే ఇల్లు ఇదే. ఇదేనా? రైట్ తీసుకో రైట్. ఇదే ఇల్లు. ఇదేనా ఇల్లు? ఇగో ఇదే నువ్వు అడిగిన ఇల్లు. మంచిగా ఉంది. అవును గాని మీళ్ళు ఎక్కడ? మా ఇల్లుకి దగ్గరనే, నేను పోతా తీగ నువ్వు. ఏం పోతావు, ఆగు నీ పోస్ట్ ఇచ్చేస్తా, ఇక్కడ ఉండు నేను దించేస్తా బండి మీద. నీకెందుకు శ్రమ, నేను పోతుంది. శ్రేమ ఏమున్నది చెప్పు, నా కోసం ఇంత దూరం వచ్చినావు, నేను మీ ఇంటికాడ దించనా? 2 అడుగులు వస్తే వస్తుందా ఇల్లు? అబ్బా ఉండలేవు, ఏమైతుంది, నేను దించేస్తా అని చెప్పినా కదా. సరే నువ్వు పోస్ట్ అయితే ఇచ్చిరాపో. ఇక్కడ ఉండు టక్కనే అత్త. సరే మా ఇల్లు కాడికి వచ్చి నన్నే అంటాడు. వస్తా సార్, సెలక్షన్ కాడికి వస్తా, కంపల్సరీ వస్తా. పిల్లల్ని తీసుకొస్తా సార్, ఇంకా కొంచెం బయట వాళ్ళకి కూడా చెప్పిన పిల్లల్ని. సార్ ఓకే సార్, నాకు స్కూల్ టైం అవుతుంది సార్, నేను నిమ్మల్ని కాల్ చేస్తాను మరి. రైట్ సార్. సరే సార్ ఉండండి. బాబు ఎట్టొస్తాను, పండు దగ్గర రాలేదు, మామూలుగా తొందరనే వస్తాను. మామూలుగా నేను అందుకు రాలేదు సార్, పోస్ట్ మ్యాన్, నీకు పోస్ట్ తీసుకొచ్చిన. పోస్ట్ మ్యానా? నువ్వు జాబ్ చేస్తానవా? ఇంత చిన్న వయసులో సెంట్రల్ జాబ్ కొట్టినావు అంటే గ్రేట్ అయినా. నువ్వు అన్ని మంచిగా ఉన్నాయి కానీ నేను పోస్ట్ మ్యాన్ నమ్ముతారానే? ఏమైంది సార్, నాకు మంచిగానే ఉన్నాయి కదా. అవతారం ఏంది, ఈ బట్టలు గిట్టేనే ఉంటాయనే? నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తాను, ఆ టీ షర్ట్ ఏంది, ఆ పాయింట్ ఏంది, ఆ చెప్పులేంది, ఇట్లా అవతారంతో వచ్చి నేను పోస్ట్ మ్యాన్ అంటే ఎవరు నమ్ముతారా? ఇంతకు రానిస్తారా? మీరు అనుకున్నట్టు గవర్నమెంట్ నౌకరి నాది కాదు, మా తాతది. అయితే మా తాతకు సాధన అయితే లేదని నేనే ఇంటింటికి తీసుకుంటా పోస్టులు ఇస్తానా. ఇక మా తాత కూడా నాకు ఖర్చుల మందం ఒక 5,000 6,000 ఇస్తాడు. ఆయన నీ అవతారం చూస్తే చదివి జాబ్ కొడతాడుదా. ఇటీ నా పోస్ట్ ఇటీ తీసుకోరి. ఇదా ఈ గేమ్స్ కు లిస్ట్ పంపించాలి. సరే సార్ నేను పోయేస్తా. సరే సరే. దేక్తం లేడు కదా. అమ్మా తోడే పోరేది పోరే. అర్రే ఊరి అవ్వ ఇక్కడ నాకు అని చెప్పిన పోయిందేంది. చిని అడ్రస్ కూడా తెలుసుకోపోతే. ఈసారి ఇదే వాడే కదా, ఈసారి నాడు అడ్రస్ చెప్తాడు. ఈ సాగర్ పేరు కూడా రాసినట్టున్నారు కదా, పైసలు ఇచ్చి రాయించినట్టున్నారు. లిస్టు. సార్ సార్ ఒక్క నిమిషం సార్. ఏంది ఇదేనా దసరా పండుగ అనుకుంటా మామూలు చేయడానికి? మళ్ళీ ఎందుకు వచ్చినావు? నేను వచ్చిన దానికోసం కాదు, దేని కొరకు వచ్చినావు? అంటే మీ వాడలా ఎవరైనా అందమైన అమ్మాయిలు తెలుసా సార్ మీకు? ఈ అందంగా ఎవరు ఉన్నారు, అందంగా ఎవరైనా ఊరికే రాసుకుంటూ కూర్చోడం అనుకున్నాను నేను. ఇక్కడ నాకేం పని పాట లేదా? పోనాడు ఇక్కడ. నేను అట్లా అంటలేను సార్. అయితే ఇవరకు ఒక అమ్మాయిని బండి మీద తీసుకొచ్చిన, ఇక్కడనే దింపిన. వాళ్ళ ఇల్లు కూడా ఇదే చుట్టుపక్కల అని చెప్పింది. అయితే నేను బయటకు పోయే వరకు ఇక్కడ లేదు, వాళ్ళ ఇంటికి అయినట్టుంది. మీరు కూడా ఇదే వాడ కదా, వాళ్ళ ఇల్లు ఎక్కడ మీకు తెలుసా అని అడుగుతున్నా సార్. నాకు తెలియదు, తెలిసిన నేను చెప్పా నాడు నుంచి. ఇంకోటి ఈ 2 రోజులలో లెటర్ వస్తుంది, ఇంకోటి పట్టుకొని రా. మా తీసుకొస్తుంది, నా పనే అది కదా. అడ్రస్ అడిగితే ఎప్పుడు అడగా నేను పోయి తీసుకురావాలి. ఇప్పుడు నేను ఏడ తిరగాలి. అమ్మయ్యా పోయిండిగా. అప్పటి నుంచి అది ఇది అడిగి అడిగి నన్ను చంపిండు. ఎట్లయితే ఏంది, నేనైతే నడవకుండా బండి మీద వచ్చిన. అట్లుంటది మనతోని. ఇంటికి పోదాం. పైగా నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఎప్పుడు హైదరాబాద్ లో వేసుకున్నట్టు జీన్స్ ప్యాంట్ వేసుకునేదాన్ని. మా నాన్న ఊకే తిట్టేటోడు, ఏందే గా డ్రెస్సులు గట్లు వేసుకుంటావు, లంగోన్లు వేసుకుంటే మంచిగా ఉంటది అనేటోడు. ఇప్పుడు నేను లంగోన్ వేసుకొని వచ్చిన. మా నాన్న ముంగడికి ఇట్లా నిల్చుంటే మస్తు సంబరపడతాడు. సార్
సార్ అటే వస్తున్నా సార్. వచ్చేసరికి లెటర్ వచ్చింది. పిల్లలు సెలెక్ట్ అయినట్టు లిస్ట్ వచ్చింది సార్. చూస్తున్నా సార్, అందరి పేర్లు ఉన్నాయి. ఆ ఇద్దరు పిల్లలు ఎవరో రామన్ అన్నారు సార్. ఇక వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి మాట్లాడాలి. నేను కూడా మాట్లాడతాను సార్, మీరు కూడా ఒకసారి చెప్పండి. ఎందుకంటే గేమ్స్ ప్రతిసారి రావు కదా సార్. మీరు ఒకసారి చెప్తే పేరెంట్స్ వింటారు సార్. సరే సార్, నేను నోట్ చేసుకుంటాను సార్ పేర్లు. ఓకే సార్, ఒక అరగంట లేట్ అయితే సార్ వస్తాను నేను. ఓకే సార్, సరే సార్, ఉంటాను. అరే బిడ్డ, ఇప్పుడే వస్తానా? ఇప్పుడే వచ్చిన. ఏందిరా అంత పక్క పడ్డావు? ఎప్పుడు చూసినా ఎట్లా అంటావు నువ్వు? నీకు అందుకే చెప్పినరా, హైదరాబాద్ లో చక్కగా తిండి పెట్టారు, హాస్టల్ కద్దరా అంటే హాస్టల్ పోతా అనుభూతివి. ఆడ తిండి పెడతారా, నువ్వు తింటారా? చూడు ఎంత చిక్కిపోయినావో. ఆడ దోస్తులు ఉన్నారు పోయినా, ఎప్పుడు చూసినా ఇదే అంటావు. నేనేం పక్క పడలే, నేను మంచిగా ఉన్నా, నీకే అట్లా కనబడతా. సరే సరేరా. నాన్న ఒకసారి నేను మంచిగా చూడు, నేనేం వేసుకున్నాను చూడు. అరే బంగారు తల్లి, నువ్వు లంగా వేసుకున్నావారా? చూడు ఎంత మంచిగా ఉందిరా. నువ్వు ఎప్పుడో జీన్ ప్యాంట్ టీషర్ట్ లేకంటున్నావారా? చిన్నప్పుడు ఎప్పుడో మీ అమ్మ వేసింది. ఇప్పుడు చూస్తానా బిడ్డ నేను ఎంత ముద్దుకున్నావురా నాన్న. నాకు తెలుసు నాన్న, నేను లంగా వేసుకుంటే నీకు ఇష్టమని, అందుకే హాస్టల్కి వేసుకుని వచ్చిన. నా బంగారు తల్లి, నేను ఎంత ఇష్టం రా నీకు. ఆయన ఎప్పుడు తిన్నావు ఏమో, పార తిందాం పోయమన్నా. లేదు లేదు, నేను బయట తినేసి వచ్చిన టిఫిన్. ఏం కాదురా, నేను వండిన రా, ఉన్నది తిందు పా బిడ్డ. బాదు నాన్న. సరే, నాకు స్కూల్ టైం అవుతుంది, మరి నీకేమో ఆకలి అయితే తినుము. తినబుద్ధి కాకపోతే నువ్వు తెప్పించుకొని తినరా బిడ్డ. డబ్బులు ఆడ సిస్టమ్ కాడ పెట్టిన నేను. సరేనా? అబ్బా, నేను వచ్చినప్పుడల్లా అట్లా ఏదో ఒక పని పోతావు నువ్వు. ఇక మరి ఏం చేయమంటారా బిడ్డ, గేమ్స్ ఉన్నాయిరా. ఇలా నేను వేరే డిస్టిక్ పోయేది ఉన్నది, ఇలా లేట్ అవుతుందిరా. సరే సరే మరి, నువ్వు పైన నేను మంచిగా ఉంటాయని నువ్వు అయితే బయటికి వెళ్ళదు బిడ్డ. అసలు కూతురు బయట తిరుగుతున్నాయి బాగా. జాగ్రత్త నాన్న. సరే బిడ్డ. మా నాన్న చూసిన బట్టలన్నీ ఎడబడితే ఆడబెట్టిండు. ఇవన్నీ సదరాలి నేను ఇప్పుడు. హలో, ఎటు పోయినవే? ఇంటికి తాళం వేసినది కదా, మార్కెట్ పోయినావా? ఎంత టైం పడుతుంది వచ్చేవారికి? ఏంది, గంట పడుతుందా? అరే తొందర రాయ, నాకు ఆకలి అవుతుంది. ఇక వర్షం పడుతుంది, బయట కుర్చీ కూడా లేదు కూర్చుంటామంటే. తొందరరా. ఈ విషయం మామకి చెప్పాలి. మా అగో తాను వేసింది ఏంది? ఇది విని మనిషి ఫోన్ మాట్లాడతాడా? మామా మామా మామా. అల్లుడు చెప్పురా. అల్లుడు నీకు గుడ్ న్యూస్ చెప్పాలా మావా? మరి తాగుదామా? తాగుడేందుకు మావా? గుడ్ న్యూస్ అంటే కదా. గుడ్ న్యూస్ అయితే తాగుడేనా? అది గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా తాగుడే. సరే తాగితా కానీ ఫస్ట్ నేను చెప్పేది మావా. చెప్పు. మనలో ఒక అమ్మాయిని చూసినా మావా, మంచిగా నచ్చింది. అయితే నేను పోస్ట్ ఇద్దామని విన్నా, ఎవ్వరు కనిపించాలి. అడ్రస్ అడుగుదామంటే ఆయనతో ఒక అమ్మాయి కనబడ్డది. ఆ అమ్మాయిని అడ్రస్ అడిగిన, అది ఏమో ఏమో చెప్పి నాకు అర్థం కాలే. నాకు ఆ ఇల్లు చూపెట్టమని చెప్పిన. అయితే నా బండి మీద తీసుకుపోయినా మావా. అయితే పోస్టర్ ఇచ్చి బయటకు వస్తా, నువ్వు ఇక్కడ ఉండని చెప్పిన. వచ్చిన తర్వాత ప్రపోజ్ చేద్దామని చూసినా మావా. కానీ పోస్టర్ ఇచ్చి వచ్చే వరకు ఏంది అడలేదు, పోయింది ఇంటికి. అరే ఇట్లా అయిపోతుండే కదా నువ్వు. దొరకలే మా, చూసిన చుట్టుపక్కల మొత్తం దొరకలే. చెప్తా చెయ్యి, ఆ అమ్మాయిని ఎక్కడ ఇచ్చి పెట్టావో అక్కడికి పో. అక్కడ పోయినాక నీకు లెటర్ వాళ్ళకి ఇచ్చినావో, ఆ లెటరు రోజుకో లెటర్ ఇచ్చి వాళ్ళింట. మరి రోజు కూడా అంటే వాళ్ళకు వస్తుందా మా పోస్టులు? అన్నీ నువ్వే రాసుకుంటావో. ఇక ఇక కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవుతుందండి. ఆ అమ్మాయి పక్క దొరుకుతుందిరా మావా. ఇందు తాగుపోతాం అనుకున్నా కానీ గిట్టగా తెలివి ఉంది అనుకోలేదు మావా నీకు. సరే మీరైతే తాగుతుపా. అదైతే తప్పవు కదా. తప్ప. సరే మా తాత నాడు తాగి. అరే తాత పని చేస్తావు, నువ్వు పని చేస్తున్నావారా? పని చేసేది నేనైనా కూడా పని మా తాతదే కదా మా. సరే మీ తాత నడిపించి తాగిపించు పన్నాడు. సరే దా. అక్క నీకు కష్టపడ్డది మళ్ళీ మళ్ళీ. బుజ్జి శైలు, రే శైలు, శైలు ఇక రా బేటా. అష్టచమ్మ ఆడుతున్నా. ఆవు నాన్న, నీతో మాట్లాడే ఉంది. రైట్ రా. మనం మళ్ళీ వస్తారా? సరేనా? వస్తున్నా నాన్న. అబ్బా ఏంటి నాన్న, ఆడుకుంటా అంటే వెళ్తాను అప్పటి నుండి. పిల్లలు ఈయనే ఉంటారా, వాళ్ళతో ఎప్పుడైనా ఆడుకోవచ్చు. కానీ అన్నట్టు నీ చదువు అయిపోయిందా బిడ్డ? అయిపోయింది కాబట్టి ఇంటికి వచ్చిన. ఒకవేళ ఇంటర్వ్యూలు గిట్లుంటే పోవాలి మళ్ళీ హైదరాబాద్. మళ్ళీ ఇంటర్వ్యూలా? అప్పుడైనా అద్దంటేనే పోయి హైదరాబాద్ చదువుకుంటానే పోయి ఉండవు కదరా. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ వస్తే మరి జాబ్ అక్కడనే చేసుడా? హైదరాబాద్ లో బెంగళూరు అటే ఉంటాయి, ఇటు ఉండయి నాన్న. అది కాదురా బిడ్డ, అద్దు అద్దంటానే హైదరాబాద్ చదువుకుంటా, మా దోస్తులు ఉన్నారు, నేను అక్కడికి చదువుకుంటాను అన్నాను. సరే అని పంపించా, నీ ఇష్టం కొద్ది. ఇప్పుడు ఉద్యోగం వచ్చినా కూడా నువ్వు అక్కడనే ఉంటా అంటే ఎట్లరా? నీకో మంచి సంబంధం చూసుకుంటా బిడ్డ, పెళ్లి చేసుకోరా ఇక. ఏంటి పెళ్ళా? ఇప్పుడే పెళ్ళి ఏంటిది నాన్న? నేను నీకు ఫస్ట్ చెప్పినా కదా, నేను చదువుకొని జాబ్ తెచ్చుకొని నా చేతిలో నేను సంపాదించుకొని పెళ్లి చేసుకుంటా అని.
ఈ రాజేందర్ సార్ మొన్న వస్తానన్నాడు, పోస్ట్ ఇవాళ వచ్చింది. దేనికైతే నేను మంచిదైంది, నేను రాసుడు తప్పింది. ఈ పోస్ట్ ఇచ్చి ఇక రేపటికల్లా నేను కూడా ఏదో ఒకటి రాసి ఇవ్వాలి ఇక. మళ్ళా ఇప్పుడే పెళ్ళి అంటే నాన్న, నేను చేసుకొని పో. అది కాదురా బిడ్డ, గీ ఫోర్ ఎందుకు ఈడుంది? రాజేందర్ సార్తో మాట్లాడతాను నేను, ఏం మాట్లాడతాను. నీ చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, నన్ను అందరు రెండో పెళ్లి చేసుకోమా అన్నారు. కానీ వచ్చే ఆమె నేను ఎట్లా చూసుకుంటుందో అని ఆలోచన కుదిరి నేను పెళ్లి చేసుకోలేదు బిడ్డ. నేను నా గుండెలు పెట్టి చదువుకున్నారా అని. నువ్వు అడిగిన ప్రతి దానికి నువ్వు ఏది అడిగితే అది ఇచ్చిండ్రా బిడ్డ. నువ్వు చదువుకుంటా అంటే హైదరాబాద్ చదువుకుంటా అంటే అక్కడికి కూడా పంపించిండ్రా. కానీ ఇప్పుడు ఈ యొక్క పెళ్లి విషయంలో మాత్రం నా మాట వినరా. ఇది నీ జీవితానికి సంబంధించిన బిడ్డ. నీ గురించి నీకన్నా నేను ఎక్కువ ఆలోచన చేస్తా కదరా. అబ్బా అట్లా కాదు నాన్న, ఒకసారి నేను చెప్పేది నువ్వు. అది కాదు బిడ్డ, నువ్వు చదువుకున్నావు అయిపోయింది. ఇప్పుడు పెళ్లి విషయంలో నా మాట వినరా ఖచ్చితంగా. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోరా బిడ్డ. నువ్వు పెళ్లి చేసుకొని ఉద్యోగం చేసుకుంటావా, పైసలు చదువుకుంటావా, నీ భర్తను అడిగి ఆలోచన చేసుకోరా. ఇప్పుడైతే నా మాట విని పెళ్లి చేసుకో. లేదు కాదు అంటావా, నీకు నా మీద ప్రేమ లేనట్ట బేట. మరి నాన్న, ఈ పోరే రాజేంద్ర సార్ వాళ్ళ బిడ్డనా? అమ్మా, మొన్న నాతో అవద్దని చెప్పి మస్కా కొట్టిపోయింది. మంచిగా దొరికినావు, ఇప్పుడు ఆడుకుంటావు నీతోని. పోయింది కదా, పోతావు. ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తా. సార్ పోస్ట్ వచ్చింది మీకు. మా నాన్న ఒక్కడు, నేను ఏం చెప్పినా అర్థం చేసుకోడు. ఎపిసోడ్ ఎందుకు గిడికి వచ్చిండు? నేను అబద్ధం చెప్పినా అని తెలిసిపోతుంది ఏంది? ఏదో ఒక మ్యాచ్ ఇద్దాం తీ. ఆగో, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటిని చూడడానికి వచ్చిన. ఇల్లు నా ఫ్రెండ్ నా? ఇల్లు నేను చూస్తా, మా ఫ్రెండ్ చూస్తా. చూసినావా మరి? లేదు, అది ఇంట్లో ఎటు పోయింది? బయటకు పోయిందట కరీంనగర్. మరి నువ్వు వీడు ఎందుకున్నావు? పోగా దాన్ని చూడద్దా నేను? మీ ఫ్రెండ్ కరీంనగర్ పోయిందేమో. పొద్దుకి వస్తుందట. అంటే ఇప్పుడు పొద్దుకి అచ్చరాకి ఉంటావు నువ్వు? నాకేం పని, మా ఇంట్లో కన్నా ఈ ఇంట్లోనే ఎక్కువ ఉంటా నేను. ఇప్పుడే తెలుస్తుంది నాకు కూడా. ఏంటిది అర్థమయ్యేది? అన్ని తెలుస్తానే కానీ. సరే గాని నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? నేనా పోస్ట్ ఇద్దామని వచ్చిన. ఇయ్యు మరి. నీకెందుకు ఇస్తా? రాజేందర్ సార్కి ఇస్తా. నాకు ఇత్తా, ఆయనకి ఇచ్చినట్టే. అవునా? ఆ సార్ నాకు 10,000 ఇవ్వాలి, మరి ఆయన నువ్వు ఇయ్యి. నేను ఎందుకు ఇస్తా? నువ్వే అన్నావు కదా ఆయనకి ఇస్తే నీకు ఇచ్చినట్టే అని. ఇప్పుడు ఆయన ఇస్తే నాకు కూడా ఇచ్చినట్టే కదా నువ్వు ఇయ్యి. మరి అయిపోయిందా? సపడుకుంటాను. ఉన్నాడు సార్, ఉన్నాడా లోపల? ఉన్నాడు, పో. రాజేందర్ సార్, రాజేందర్ సార్, రాజేందర్ సార్. సార్ ఏమైంది సార్? బయటకు రారి. ఇప్పుడు నన్ను ఏమన్నా అన్నావు నువ్వు? నేను నిన్నేమంటా? గట్లా మరి ఏమన్నా అంటే మాత్రం మంచిగా ఉండదు. సార్ ఏమైంది సార్? గణేష్ లెటర్ వచ్చిందా? మొన్న చెప్పారు కదా సార్ పోస్ట్ వస్తుందని, వచ్చింది. నన్ను వచ్చినట్టున్నాయి కదా. మొన్న ఏదో అమ్మాయి గురించి బాగా అడిగితే కదా, కనబడదా మళ్ళా? కనబడింది సార్. ఆ అమ్మాయి కోసం అంతానం తిరుగుతాను. అంత అందంగా ఉంటుందా? అందంగా ఉంటుందా అని మెల్ల అడుగుతారేంటి సార్? మస్తు అందంగా ఉంటుందా ఆమె. ఆమె కండ్లు కొత్తిమీరాకు, ఆమె కురులు కురుకురేలే, ఆమె చెవులు షేగోడీలు, ఆమె పండ్లు బఠానీలు. అదేంద్రా, అమ్మాయి గురించి అడిగితే అన్ని దుకాణాల సామాన్ గురించి చెప్తాను. గట్ల కాదు సార్, అమ్మాయి మంచిగానే ఉంటది, నాకే చెప్పలేదు. వాళ్ళ నాన్న పోలిక ఒక్కడి కూడా రాలే ఆమెకు. ఎందుకు గంధ దరిద్రంగా ఉంటాడు ఏంది వాళ్ళ నాన్న? దరిద్రమా? అష్టదరిద్రమే. ఒకవేళ అమ్మాయికి వాళ్ళ నాన్న పోలికలు వస్తే బండెక్కించుకోడు కాదు, ఎక్కడన్నా బొందలు నూకేసి చంపుతూ. అంతేనా? అంతేది ఆయన అసలు దరిద్రం లేక అట్లాంటి అందమైన బిడ్డలు పుడతారు. నిజమే సార్ మీరు చెప్పింది. అబ్బా నాన్న, ఆయన ముచ్చట మనకు అవసరమా? పోదాంపా. ఏ ఆగు బిడ్డ, మాట్లాడతాను కదరా. సరేరా, మరి వాళ్ళ నాన్నకి తెలుసా లేదా మరి ఆ ముచ్చట? ఇప్పటి వరకు అయితే తెలియదు సార్, ఇక ముందు ముందు చూడాలి, తెలితే ఏమంటాడో ఏమో. సరే తెలితే ఏమన్నా ముచ్చట ఉంటే నాకు చెప్పు, తీసుకుతా అని. అబ్బా నాన్న, ఆయన ముచ్చట మనకు అవసరమా? నేను పోదాంపా. అరే ఆగు బిడ్డ, ఒక్కూ రోజులో గామాత్రం సాయం చేసుకోవద్దారా? సార్ మీరు ఇంతగా సపోర్ట్ చేసుడు నాకు ఫుల్ హ్యాపీ ఉంది సార్. ఏ సాయం ఉంటారా? మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే నేను దూసుకపోతాయి ఇక. ఓకే ఓకే. అయ్యో పిచ్చి నాన్న, నీది నువ్వే తిట్టుకుంటున్నావే. నాన్న, నీ స్కూల్ టైం అవుతుంది, పో. ఆ లిస్ట్ ప్రిపేర్ చేయాలంట కదా, ఫోన్ మీద ఫోన్ చేస్తారు. మర్చిపోయినరా, అవన్నీ రెడీ చేసాడు. సరే గానీ వీనికి ఒక 10-20 ఇచ్చి పంపిరా. అరే నేను ఇస్తా. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి, నా నంబర్ ఉంది కదా నీ దగ్గర? ఉంది సార్. సరే బిడ్డ. సరే, జాగ్రత్త నాన్న. బావతోటి నాకు ఇంత కాదు, సపోర్ట్ ఇవ్వకుంటే చాలు ఇక సెట్. నీ చూడా, మా నాన్న నోటితోని ఆయన దాన్ని తిట్టుకునేటట్టు చేస్తావా నువ్వు? మరి లేకపోతే నా బాడీ వినే మీ ఇంట్రాక్ తీసుకొచ్చి మళ్ళీ అడ్రస్ చెప్తా అనుకుంటా నాతో అవద్దని చెప్పి నా నుంచి జంప్ అయినావు. నువ్వు అయితే వేగని ఇప్పటికైతే చెల్లుకు చెల్లు. మా ఇంటి వైపు నువ్వైతే రావద్దు. ఇంటికి ఇంకోసారి కాదు,
ప్రతిరోజు వస్తా మీ ఇంటికి. ఎందుకు? అదే పోస్టులు ఇచ్చడానికి వస్తా. ఇప్పుడు ఈ పంచులు మీ ఇంటికి రోజు పోస్టులు వస్తాయి కదా. రోజు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి అంటే నాకేం తెలుసు. అవి వస్తాయి నేను తీసుకొస్తా. నా పడేదే కదా. అయితే కానీ ఇక నీ ప్రోగ్రామ్ ఏంటిది? గుడికి పోతున్నా. గుడికా? నేను కూడా వస్తా. ఆడ ఆడుకునేటోళ్ళు మస్తు మంది నడితే నువ్వెందుకు? ఆడుకోవడానికి నేను ఎందుకు వస్తా? నేను నీతో వస్తా అంటాను దర్శనానికి. ఏం వద్దు, నేనే పోతా. నువ్వు నీ అమ్మ నేను కూడా వస్తా. కానీ ఎప్పుడు పోతాను అని అడుగుతాను. బాగా ఎక్కువ ఎత్తున్నాడు రోజు రోజుకి. రోజుకి ఎక్కువ ఎత్తలే, నేను నీకు గుర్తుంటా. ఏమన్నావు? ఏం లేదు. ఏమో అన్నావు ఇంతకు ముందు. నేనేమన్నా కానీ అయినా నీతో నాకేంది గాని, మా నాన్న 10-20 ఇమ్మన్నాడు. నేను తీసుకొస్తా, ఈయనే ఉండు. తీసుకొస్తావు. గా పైసలు నాకెందుకు, నాకేమద్దు. మరి ఇంకేం కావాలి? నువ్వే కావాలి. ఏమో అంటున్నావు? గా పైసలు ఏమద్దు నాకు. ఈ 10-20 వాళ్ళు కావాలి. అదే పెళ్లిలో కట్నం ఇస్తాడుగా, ఆ కట్నం తీసుకుంటా. ఏమో అంటా అన్నావు, వినబడతలేదు. పిసపురుడు ఏమో అంటాడు. ఈ పురానికి బాగుంది, నాకెందుకు? అటు ఇటు చేసి ఆ అమ్మాయి ఇల్లు అయితే దొరకవచ్చావు. అవును మావా, నువ్వు చెప్పిన ప్లాన్ ఎట్లా సక్సెస్ అయింది. ఇక ఒక పని చేస్తా, నువ్వు ఒక మంచి లవ్ లెటర్ రాసిచ్చినావు అనుకో, ఆ అమ్మాయికి తీసుకొని ఇస్తా. పాతకాలం ఫోన్ లెక్క లవ్ లెటర్ ఏందా? 4 లవ్ సంబంధించిన రీల్స్ తీసుకో, పంపి ఎట్లా పడో నేను చూస్తా. నువ్వు అన్నది మంచిగానే ఉన్నది కానీ ఎంతైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా మావా. పాతకాలం లెక్క ప్రపోజ్ చేస్తేనే ఇంటారు మావా. ఎందుకంటే ఈ కాలంలో ఎట్లున్నారు, మనం మెసేజ్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో రీల్ పంపినా కూడా అందరి లెక్కనే అందరు ప్రపోజ్ చేస్తారు కదా అని కామన్ తీసుకుంటారు. అదే మనం ప్రత్యేకించి లెటర్ రాసి ఇచ్చినాం అనుకో, మనల్ని స్పెషల్ గా చూస్తారు. అందుకే మావా, నువ్వు ఒక లెటర్ రాసి నాకు. సరే అంతగా అడుగుతున్నావు కదరా, మరి పేపర్ ఏదిరా? మావా ఇగో నా దగ్గర ఉన్నాయి పేపర్లు. మరి పెన్ ఏదిరా? పెన్ను కూడా ఉంది మావా, ఇగో. సరే, తెలుగులో నన్ను మించిన ఇవ్వలేడు, నా బుర్రకు పని పెట్టాల్సిందే. అక్కడ కూర్చున్నాం పన్నాడు దామా. అల్లుడు పెన్ను పట్టుకో. ఈ లెటర్ పోయి మీ పోరికి నీ వెనుక అచ్చెత్తది గంతే. ఆల్ ద బెస్ట్ అల్లుడు. థ్యాంక్ యూ మావా. మరి దావతలేదా మావా? లెటర్ ఇచ్చినాక పిల్ల ఒక చెప్పినాక ఫుల్ దావత నీకు. ఇక ఓకే అల్లుడు, పోయిరాపో. ఆల్ ద బెస్ట్. నేను కూడా పోతున్నా. హలో కరుణ, ఏమైంది? ఇంటర్వ్యూది మళ్ళీ ఫోన్ చేసిర్రా? అయ్యో నాకు కూడా చేయలేదే. నీకేస్తే మళ్ళీ నాకు ఫోన్ చేశారేనా? సరే. అగో నువ్వెందుకు వచ్చినావు మళ్ళా? లెటర్ తీసుకొచ్చిన. పొద్దుగాల అయితే కదా మళ్ళీ వచ్చినావు? పోస్ట్ కాదు ఇది, లవ్ లెటర్. లవ్ లెటరా? ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇచ్చుడు కాదు, నీకోసమే నేను తీసుకొచ్చిన. ఏంది? ఒకసారి ఇటీ చదువుకో. ఇది లవ్ లెటరా లీవ్ లెటరా? లవ్ లెటర్. అది లీవ్ లెటర్ కంటే దరిద్రంగా ఉంది. ఏంది దరిద్రంగా ఉందా? నా ఫీలింగ్స్ ని రిఫిల్ లో నింపి, నా ఆశలన్నీ అక్షరాలుగా మార్చి, నా ప్రేమను పేపర్ మీద పరిచి నీకు ఇస్తే దరిద్రంగా ఉందంటావా? దరిద్రాన్ని దరిద్రం అనకపోతే ఇంకేమంటారు? నీ దరిద్రాన్ని నీకే వినిపిస్తావు. ఇంకంత దరిద్రంగా ఉందా? మావకి అట్లా రాయడు కానీ మంచిగా రాస్తాడు. మావకు తెలియలేదా ఈ పోరేకి ఎట్లా అనుకుంటాను. చదువు. నాకేమన్నా భయమా? నిన్ను నేను ఎప్పుడు చూసినా అంటే నువ్వు నాకు ఎప్పుడు కనిపించినావో అప్పుడే చూసినా. అసలు నాకేమైందో తెలీదు. పొద్దుగాల లేవంగానే చాయ్ తాగుతున్నా. చాయ్ తాగకపోతే బీర్ తాగుతారా? పగటిల్లి పప్పుచారుతో తింటాన్నా. రాత్రి 8 కాగానే ఫ్రైడ్ రైస్ తింటాన్నా. అంతేకాకుండా మా దోస్తుగాంతో పోయి 2-3 బీర్లే తాగుతున్నా. ఇదంతా చూస్తుంటే నాకు అర్థమవుతుంది నేను బాగా పైసలు ఖర్చు పెడతానని.
అందుకే ఐ లవ్ యూ. చాలు చాలు ఇక చదవకి ఇక చదవకు ప్లీజ్. చూసినావా, నువ్వు రాసిన లెటర్ నీకు చదివినిపిస్తేనే నీకు అంత ఓకారం వస్తుంది. మరి నా పరిస్థితి ఏంటిది? అంటే ఆ లెటర్ నేను రాలే, మా మామ రాసి ఇచ్చిండు. అది డైరెక్ట్ తీసుకొని వచ్చిన. నేను చదవడం కూడా చదవలే. మరి అంత ప్రేమ ఉంటే ఆయనతో ఎందుకు రాపిస్తావు నాకు చెప్పొచ్చు కదా. మరి సరే ఇప్పుడు చెప్పాలా మరి? చెప్పు. చెప్తా. నేను నాకు పెద్దగా చదువుకోలే నేను, కానీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్లో పడ్డా. కానీ ఒకటైతే చెప్తా, నీ కళ్ళ నుంచి గారే కన్నీటికి కారణం నేను కాకపోవచ్చు, కానీ ఆ కన్నీరు దూడ్చే చేతులు మాత్రం ఖచ్చితంగా నాయే అయితే. నీకు తెలియని ముచ్చట ఏం తెలుసా? నీకంటే నేనే ఫస్ట్ నిన్ను ప్రేమించిన. అవునా? మరి నాకెందుకు చెప్పలే ఇన్ని రోజులు? ఇక నువ్వు చెప్తే ఏమంటావు అని చెప్పలే. అసలు నేను హైదరాబాద్ నుంచి ప్రతిసారి వచ్చేదే నీకోసం. నువ్వు ఎప్పుడు వస్తావా, నేను ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తూనే ఉంటా నేను. నాకు తెలియకుండా ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తుందా? అసలు నాకు నమ్మబుద్ధి అయితే లేదు తెలుసా. సరే గాని మా నాన్న నచ్చినట్టున్నాడు, నేను పోవాలి. సరేనా? రేపు కలుద్దాం. సరే మళ్ళీ ఎప్పుడు? చెప్పినాగా రేపు కలుద్దామని. రేపు ఖచ్చితంగా వెళ్తావు కదా? ఖచ్చితంగా కలుస్తా. సరే బాయ్. బాయ్. ఆగు. ఏంటిది? ఒక్కసారి అది చెప్పవా? అంటే అదే ఒక్కసారి చెప్పవా నా కోసం? ఏంటిది అది? బా కదే. అదా, సరే. ఐ లవ్ యూ గణేష్. నాకు కూడా భయపడిపోయింది. అరే శైలు, నాన్న. నువ్వు మొన్న ఎంఎస్సీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినావు కదరా అమెరికాకు? అవును. క్వాలిఫైడ్ అయినావు బేటా. అవునా? కంగ్రాచులేషన్స్ నాని. థ్యాంక్ యూ నాన్న. నువ్వు ఈ 10 రోజుల్లో అక్కడికి పోవాల్సి వస్తుందిరా. దీనికి సంబంధించినటువంటి పనులన్నీ ఈ 10 రోజుల్లో చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏదన్నా షాపింగ్ చేసుకున్నట్టు ఇలా కొద్దిగా పోదాం రా బేటా. ఏంటిది నాన్న, ఎన్ని రోజులు పెళ్లి అన్నావు కదా, ఇప్పుడు నువ్వేం పిత్తాను? అవురా బిడ్డ, ఆడపిల్ల తండ్రిగా బిడ్డకు పెళ్లి చేసి పంపించాలనుకున్నారా, కానీ నువ్వు ఈ బెంగళూరు హైదరాబాద్ అంటే నేను కూడా ఆలోచన చేస్తున్నాను. కానీ అమెరికా 7 సముద్రాలు దాటిపోవాలి. అంత అదృష్టం ఎవరికి వస్తుంది బిడ్డ? అంత అదృష్టం నీకు వచ్చింది. ఇటువంటి దాన్ని కూడా నేను అడ్డుపడుతున్నారా? నేను పంపించి చదివిస్తా బిడ్డ. అంతేకాదా బిడ్డ, రేపు పొద్దునే మనం పోడురా. ఈ 10 రోజులంతా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా జరుగుతుందిరా. మనం అక్కడనే ఉండడం అవుతుంది. కాబట్టి 10 రోజులకు సంబంధించిన బట్టలు కూడా చదువుకోరా. మళ్ళీ నువ్వు అక్కడికి పోతే ఎన్ని సంవత్సరాల క్రితమో తెలియదు, కనీసం 5-5 సంవత్సరాలు అవుతుందిరా. కాబట్టి ఈ 10 రోజులు నేను నీతోటే ఉంటా బిడ్డ. ఈ పనులు అన్నీ అయ్యేదాకా నీతో ఉంటా. నేను కూడా స్కూల్కి లీవ్ పెట్టినరా. ఆయన ఇప్పుడు అన్ని ఒక్క పూట పడలేదు కదా, సార్ని అడిగి నేను లీవ్ పెట్టేసుకున్నా బేట. ఇద్దరం కలిసి రేపు పొద్దున ఓడే. నువ్వైతే బట్టలన్నీ చదువు పెట్టుకో నాన్న. ఒకవేళ నేను పోవడద్దంటే? ఎట్లంటే కదా బిడ్డ, ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచన చేసి ఇక్కడ ఉంటా అంటే నీ జీతం కదా బిడ్డ ఖరాబ్ అయ్యేది. నీ జీతం గురించి ఆలోచన చేస్తాను నేను నాన్న. అలాంటిది నేను ఓనియకుండా ఆపుతానారా? నేను ఎట్లయినా పంపుతారా? అయినా పలానా రాజేందర్ వాళ్ళ బిడ్డ అమెరికాలో చదువుకుంటుందంటే నాకే కదరా బిడ్డ గొప్ప. కాబట్టి నువ్వు ఎట్లయినా పోయి చదువుకున్నా. సరే నాన్న, ఇప్పటి వరకు నాకు నచ్చినట్టే ఉన్నా. ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టు వింటా. అది రాజేందర్ బిడ్డ అంటే. సరే బిడ్డ, నువ్వు బట్టలు చదువుకోరా. నేను మా దోస్తులకు దావ తీయడానికి పోతాను, మళ్ళీ వస్తా. సరే నాన్న. ఒక్కసారి గణేష్ని కలిస్తే మంచిగా ఉండు. గణేష్కి నా పేరు కూడా తెలియదు. ఎక్కడున్నావు గణేష్? ఒక్కసారి నా పేరు చెప్పాలి. కన్నుల ముందు నీ కలలే ఐ లవ్ యూ గణేష్. పోవు నన్ను తిలి. శైలు, దా బిడ్డ. అన్నా. ఏంది జీరా బిడ్డ, అన్ని చదువుకున్నావారా? అని చదువుకున్నాను అన్న. మరి లేట్ అయితే అందరా, తొందరగా పోవాలి. అసలే ఎండాకాలం, బస్సు చక్కగా దొరకగానే బస్ బుక్ చేసిండ్రా. మనం ఇంకా లేట్ చేసాం అనుకో, ఇంకా లేట్ అవుతుంది. అన్నైతే మర్చిపోకుండా చదువుకున్నావా బిడ్డ? అన్ని పెట్టుకున్నాను. అన్నితో ఒక విషయం మాట్లాడున్నాను. అరే ఇప్పుడేం ముచ్చట ఉంది బిడ్డ? అయినా నువ్వు ఇప్పుడేం పోవురా నువ్వు అమెరికాకు. ఇంకా వారం రోజుల టైం ఉంది. వారం రోజులు నేను నీతోటే ఉంటాయి కదా బిడ్డ. ఇప్పుడు మనకు 4 గంటల జర్నీ ఉంది. 4 గంటల్లో మాట్లాడచ్చు. అడిగి పోయినాకైనా మాట్లాడచ్చు.
ఇప్పుడు ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు బిడ్డ? భయపడకు, ఏం కాదు, నేను ఉన్నా కదా బిడ్డ. బ్యాగ్ తీసుకో. కాదు నాన్న, నువ్వు మంచి వినాలి. అరే నువ్వు లేట్ చెప్తున్నావు బిడ్డ. అన్నాడు మళ్ళీ మనకు లేట్ అయితే మనం మాట్లాడుకుని మళ్ళీ మాట్లాడుకుందాం. బ్యాగ్ తీసుకో. దా. ఈ టైలర్స్ ఇంకున్నాయి, మరి ఇంకో లోడ్ వస్తా అన్నాడు, ఇంకా వస్తనే లేడు. వస్తాడా రాడా? మరి ఫోన్ కూడా చేయకపోతే టైం కూడా అవుతుంది. మావా మావా ఏం మొసపోదు కూడా వస్తున్నావు? ఏమైంది రాళ్ళుడు? ఏం లేదు మావా, నీకు తెలుసుగా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని తెలిసి. అవును, ఆ రోజు నేను లవ్ లెటర్ రాయమన్నా కదా, అవును అవును, అది ఇచ్చినా. నేను ఆల్రెడీ ప్రపోజ్ చేసిన, అమ్మాయి కూడా ఒప్పుకుంది మావా. చదువుదామా? నీ తాగుడు చల్లకుండా నేను మంచి విషయం చెప్తామంటే మళ్ళీ తాగుడు అంటే మావా. లవ్ సక్సెస్ అయింది, తాగిపోమంటారు కానీ పెళ్ళైనా కదా ఆగిపోతుంది మావా. ఇప్పుడు మరి సక్సెస్ అయింది, కొంచెం షికారు సినిమాలకు అటు ఇటు దింపు. ఏ తింపనా మావా, ఇక ఆమె అత్త అన్నాక నేను ఎందుకు అత్త అంటారా? సినిమాలు అయినా షికార్లు అయినా డ్రెస్. అదేరా, తాత జాబ్ పట్టుకొని తిరగకు. పోయి తాత నాకు ఇది ఎగ్జామ్ కట్టుకోవాలి 10,000, నేను ఇటు పోవాలి 10,000, మన చదువుకోదానికి 10,000 అని చెప్పేసి పైసలు అడుగు మీ తాతని. అడగకుండా నల్లి కూటలు లేకుండకు, పైసలు అడుక్కో. ఫస్ట్ అడుక్కున్నాక ఆ సినిమా పోరికి, సినిమాలకు, షికార్లకు, షాపింగ్ మాల్కు గట్లా తీసుకోపోరా పోరిని. రోజుకు ఒకసారి కనబడరా, కనబడితేనే దానికి మంచిగా లవ్ చేసినట్టు నా చుట్టూ తిరుగుతున్నా అనుకుంటది. నీ ఇంట్లో నువ్వే ఉంటే ఎవరు లవ్ చేస్తారో ఎవరు వస్తారా? అవు మావా, నువ్వు అనేది కూడా కరెక్టే. అమ్మాయికి ఎక్కువ కనబడితేనే మనం ఎక్కువ. సూపర్ ఐడియా మావా, ఇప్పటి నుంచి అదే పనులు ఉంటాయి ఇక. పోయి ఫస్ట్ తాత దగ్గర 10,000 పోయి సినిమా కన్నా శిఖరాన్ని దింపుకోపోనాడు. ఎంజాయ్ చేయపోరా అల్లుడు, నీకు సపోర్ట్ నేను ఉన్నా, ఏమైనా నేను చూసుకుంటా పో. థ్యాంక్ యూ మావా, ఇప్పుడు అదే పనులు ఉంటాయి కదా. కానీ మరి పొద్దుకి సాగుదామా? సరే మావా, నేను తాత ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తాను, ఇద్దరం కలిసి సాగుదాం అంతే. సరే, అట్లా అన్నా మంచిగుంది. ఓ ఎంజాయ్ చెప్పో. రైట్, పోస్ట్ జాబ్లు అనుకుంటే తిరిగి పోరాడు మొన్నటి దాకా మంచి పోరైన అమ్మాయిని దొరకబట్టలేదు. దానికి లవ్ లెటర్ వచ్చింది మనమే. మరి ఎట్లుంటది? అన్నదమ్ములు లేరు పోయికి, అవ్వలేదు, అయ్యొక్కడే మంచి కాశ్ పట్టి, పోరానికి అయితే ఏం లేదు. పోరిక మంచిగా ఉన్నోళ్ళు, మంచి లైఫ్ లక్కుల పడ్డాడు. లేకపోతే ఇంకా నయ్యం, సంతోషంగా ఉంటాడు. దానికి మన సపోర్ట్ ఎప్పటికి ఉంటది. పోలుడు పో, ఎంజాయ్ చేయపో. నేను కూడా పోతా. అబ్బా, ఒకసారి గణేష్ ని కలిస్తే అయిపో. మస్తు మాట్లాడాలి గణేష్ తోని. మా నాన్న నేను పోనా అంటే అసలు వింటనే లేడు. ఒక మాట చెప్తే అయిపో గణేష్ కి. ఇట్లా ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేను నేను. మా నాన్నేమో అద్దంటే అస్సలు ఊకుంటలేడు. ఆయనకి పోతున్నాను కూడా చెప్పలేను. ఏమైంది బిడ్డ? ఏం ఆలోచన చేస్తాను బిడ్డ? నువ్వు గంతనా దిగులు పడకు నాన్న, ఏం కాదురా, నేను ఉన్నా కదా. మా నాన్నతో మాట్లాడాలి నాన్న. అరే ఏం మాట్లాడతారా ఇంతగానో? మనం బస్సులో పోతాం కదరా, బస్సులో పోయేటప్పుడు చిప్స్ తినుకుంటా మంచిగా మాట్లాడుకుందాం. నువ్వు ఎందుకు బాధపడతావు బిడ్డ? నాకు తెలుసు బిడ్డ, నువ్వెందుకు ఇంత దిగులుగా ఉన్నావు. నాకు తెలుసు ఈ నానంటే నీకు ఎంత ఇష్టమో. నువ్వు ఇదే ఆలోచన చేస్తున్నావు కావచ్చు. నేను అమెరికా పోయి ఉంటే మా నాన్న ఎట్లుంటాడో, టైంకు తింటాడో తినడో, ఒకవేళ అనారోగ్యంగా ఉంటే ఏమైనా గోళ్ళు ఇట్లా కావాలంటే ఎవరు ఇస్తారు, ఎట్లా హాస్పిటల్ తీసుకుపోతారని ఆలోచన చేస్తున్నావు బిడ్డ. నాకు తెలుసు బిడ్డ, నువ్వు ఎంత నా మీద ప్రేమ చూపిస్తావు. అయినా నా గురించి నువ్వేం దిగులు పడకు బిడ్డ. నువ్వు మంచిగా ఉండు, నువ్వు మంచిగా చదువుకుంటే నాకు అదే సంతోషం బిడ్డ. కాబట్టి దీని విషయం గురించి నువ్వు మర్చిపో బిడ్డ. నువ్వేం దిగులు పడకురా నాని, నేను చూసుకుంటా, ఏదున్నా నేను చూసుకుంటా. నువ్వు నా గురించి దిగులు పడకు, నువ్వు మంచిగా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకో బిడ్డ. అది చాలరా నాని. ఆ బిడ్డ పోదాం. ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడుతున్నావు? నాకేం అర్థమైతలేదు. పోను. అరే ఏడోక నాని, నువ్వు పోయి అక్కడ ఉండేది 1-2 సంవత్సరాలు. దానికి ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ? నీ చదువు గురించే కదా పోయేది. నేను మట్టికి పంపించు నాకు ఇష్టమేనారా? నీ చదువు గురించే కదా నేను పంపించేది. అయినా మనం ఏమైనా దూరం ఉంటున్నాం కానీ ఫోన్లో మాట్లాడుకోవాలా బేట? ఎప్పుడు కానీ వీడియో కాల్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం, దగ్గర ఉన్నట్టే ఉంటాం బిడ్డ. నువ్వు బాధపడి నాన్న బాధ పెట్టకు నాని. నువ్వు వెళ్ళురా నాని. మీ నాన్నకు పేరొచ్చు, నీకు ఇష్టం లేదా? నేను లేకుండా నువ్వు ఉంటావు కావచ్చు, నువ్వు లేకుండా నేను ఉండను నాన్న. అట్లా కాదు బిడ్డ, నువ్వు ఎప్పటికైనా ఇంటికి వెళ్ళాల్సిందే కదరా. నాన్న గురించి ఎన్ని రోజులు ఆలోచన చేస్తావు చెప్పు? నువ్వు అక్కడ ఉన్నా కూడా నా మనసు ఎప్పుడు నీతోటే ఉంటుంది బిడ్డ. నువ్వేం బాధపడకు నాని. నాకు అస్సలు ఇష్టం లేదు నాన్న, నేను పోను. బిడ్డ అట్లా అనకురా నాని. మీ నాన్నకు పేరు వచ్చాడు, నీకు ఇష్టం ఉందా లేదా చెప్పు? కనీసం నా గురించి అన్న ఓరా. ఏడోకు బిడ్డ, ఏడోకు. పళ్ళు తుడుచుకో, బ్యాగ్ తీసుకోపోదాం.
ఏడ్చుకుంటారు నాకు బిడ్డ సంతోషంతో దారినాని. ఏదైనా మాట్లాడేది ఉందా? గిట్లనే దిక్కులు చూసుకుంటూ కూర్చుందామా? ఏం మాట్లాడాలంటే చెప్పు, మరి ఇంటికన్నా పోతా చల్లగా. వీడు ఎట్లా ఉడకపోతుంది. గట్లా నీతో మాట్లాడదామనే రమ్మని చెప్పిన, కానీ ఎట్లా మాట్లాడాలనేది నాకు అర్థమైతే లేదు. ఎందుకు భయపడుతున్నావు గణేష్? నేనేమన్నా అంటున్నానా నిన్ను? చెప్పు అదేంటిదో. మీరంటే బాగా పైసలు ఉన్నోళ్ళు, భూమి జాగాలు ఉన్నోళ్ళు, మీకు సొంత ఇల్లు ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది. మీ నాన్న గవర్నమెంట్ స్కూల్లో పీఈటీ చేస్తాడు, నువ్వు మంచి హైదరాబాద్లో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావు. ఇక నేనంటావా? అంతగానే ఏం చదువుకోలే, ఊళ్ళో చిన్న చితక పని చేసుకుంటూ బతుకుతున్నా. మాకు కూడా ఆస్తిపాస్తులు ఏం లేవు, ఉన్నది ఒక చిన్న ఇల్లు, చిన్న ఫ్యామిలీ. అట్లాంటిది నా లవ్ నువ్వు యాక్సెప్ట్ చేసినావంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు. నువ్వు అన్నది కూడా నిజమే గణేష్. మాకు బాగా ఆస్తుంది, మా నాన్నకి గవర్నమెంట్ జాబ్, నేను కూడా బాగా చదువుకున్నా. కానీ ఎంత ఆస్తున్నా ప్రేమ అనేది ప్రేమించే వ్యక్తి దగ్గరనే దొరుకుతుంది. ఆ ప్రేమ ఏదో నీ దగ్గర దొరుకుతుంది అనిపించి నేను ప్రేమించిన గంతే. అవునా? అట్లా అనిపించింది నీకు? అట్లట అనిపించింది అంటే ఏం చెప్పాలి గణేష్? నాకు నీ దగ్గర నచ్చింది నీ అమాయకత్వం, నీ మాటలు, నీ తింగల్ చేష్టలు. ఇంకా నిజంగా చెప్పాలంటే అందరు అబ్బాయిలు వేరు, నువ్వు వేరు. దీనికంటే మించి ఏం చెప్పలేను గణేష్ నేను. అంటే నేను తింగరోనా నీ దృష్టిలో? మరి కాదా? అరే, ఒక అమ్మాయిని లవ్ యాక్సెప్ట్ చేసిందంటే నువ్వు సంతోషపడకుండా నువ్వు నిజంగానే యాక్సెప్ట్ చేసినావా? నాకు నమ్మకం లేదని అంటాను. ఇక నేను తింగరోని అనుకుంటే ఇంకేమంటారు? ఓహో, దానికన్నావా? అట్లయితే నేను తింగరోని ఎత్తి. కానీ నాకు ఒక డౌట్. ఇప్పుడు నువ్వు చదువుకోవడానికి మీ నాన్న ఇచ్చిపెట్టి హైదరాబాద్ చదువుకున్నావు, అట్లాంటిది నీకు రేపు జాబ్ వచ్చిన తర్వాత నన్ను ఇచ్చిపెట్టి కూడా గట్లనే పోతావా? పోతా. నాకు మీకంటే నాకు జాబే ముఖ్యం. ఏంటిది? నన్ను ఇచ్చిపెట్టి పోతావా నువ్వు? మరి ఏంటిది ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎందుకు పోతా చెప్పు? నాకు ప్రాణంగా చూసుకునే మా నాన్న ఉన్నాడు ఇక్కడనే, నన్ను ప్రాణంగా ప్రేమించి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. మీ ఇద్దరిని వదిలేసి గట్టెట్లో పోతా నేను? ఆయన నిజంగా జాబ్ వస్తే కూడా నేను క్యాన్సిల్ వేసుకొని ఇక్కడనే ఉంటా. ఎందుకంటే నాకు అదే ముఖ్యం కాదు, మీరే నాకు ముఖ్యం, తెలుసా? థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది నీ ప్రేమ నిజమని. సారీ గణేష్, నీకు చెప్పకుండా. మా పిల్ల ఉందా? ఉండవలసింది. అలా అయ్య కూడా కనబడుతుంది, బండి కూడా లేదు. అమ్మయ్యా, ఇదే మంచి ఛాన్స్. ఎట్లైనా మాట్లాడాలి. మా మామ చెప్పినట్టు సినిమాకైనా తీసుకోవాలి కనీసం. ఇదేంది తాళం వేసి ఉంది? గీ టైంలో ఎటు పోయి ఉంటుంది? మార్కెట్కి ఇట్లా పోయింది. ఇలా శనివారం ఎందుక మార్కెట్ ఎందుకుంటే ఉండదు. వాళ్ళ దోస్తులు ఇంటికి ఇట్లా పోయింది. అయినా వాళ్ళు ఊరికి కొత్త కదా, దోస్తులు ఇట్లా ఇవ్వలేరు. మళ్ళీ ఎటు పోయి ఉంటుంది? వాళ్ళ నాన్నతో ఆఫీస్కి ఏందా?
ఆయన ఆఫీస్కి ఎందుకు పోతాడు ఆయన స్కూల్కి కదా, స్కూల్కి ఏమో పోయి ఏం చెప్తుంది, అటు కూడా పోదు. ఎటు పోయి ఉంటుంది. రంగు రంగు తారవన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఇంటిలా పైన వేడి వెన్నెలంత నేల వేదికొచ్చినంటే చూడగా. పోరు ఎటు పోయి ఉంటది, పిద్దామంటే పేరు కూడా తెలియదు. ఈ ఎండ పూట ఎటు పోయింది? మీదిరా అవు గణేష్ అన్నా కదా, ఇట్రా ఒకసారి ఇట్రా. గణేష్ అన్న, నువ్వు పోస్ట్ మ్యాన్ కదా, మా ఇంటికి ఒకసారి పోస్ట్ కార్డ్ ఇవ్వడానికి వచ్చినావు. నేను నీతో మాట్లాడినా, నాకు గుర్తుంది. అవునరా, నీ పోస్ట్ మ్యాన్ మీ ఇంటికి వచ్చినా, నీతో మాట్లాడా, నాకు గుర్తుంది. నీ పేరు కూడా నాకు గుర్తుంది, నీ పేరు మిత్ర, అందుకే నేను పిలిచిన. అవును కానీ గిట్టెట్ పోతున్నావురా? మా మమ్మీ షాప్ కొమ్మని పంపించింది అన్న పిండి తేవడానికి. ఆహా అవునా? అవును గాని నువ్వు ఇక్కడేం చెప్తావు అన్న? ఓహో, నువ్వు మళ్ళా పోస్ట్ చేయడానికి వచ్చినావా? ఆహా అవునరా, పోస్ట్ ఇద్దామని వచ్చిన. అయితే రాజేంద్ర సార్ వాళ్ళకు పోస్ట్ వచ్చింది, ఇద్దామని వస్తే వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉంది. ఏంద్రా వాళ్ళు ఎవరు లేరేంది, ఎటు వేరే వాళ్ళు ఇద్దరు? ఓహో వీళ్ళ అన్న. అయ్యో నీకు తెలియదా, అక్కకి అమెరికాలో జాబ్ వచ్చిందని ఇప్పుడే బట్టలు చదువుకునేది. నాకు తెలిసి బస్ స్టాండ్ దాకా పోయి ఉంటారు గంతే. అవునా? సరే తీరా, నేను మళ్ళా వస్తా. అన్న ఏమైంది అన్న, ఎందుకు అట్లా ఆగపడుతున్నా? ఆగు. అయినా ఈ అన్న పోతే నాకెందుకు? మా మమ్మీ షాప్ కి పిండి ప్యాకెట్ తెమ్మన్నది, లేట్ అయితే పుట్టు పొరుగు తిరుగుతుంది. మనమైతే ముందే వచ్చినాం రా, ఇంకా బస్సు అయితే రాలేదు. లేట్ అయ్యేదంటే ఉన్న బస్సు పోతుండే. నాన్న నేను ఖచ్చితంగా పోవాలా? ఎట్లా అంటే ఏంది బిడ్డ, ఇప్పుడు మీ కాలేజ్ మొత్తంలో ఎంతో మంది చదివేటోళ్ళు ఉన్నారా, అందరు ఇట్లా నీకు ఒక్కరికి సీట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు పోలేదనుకో, వీళ్ళ బిడ్డను పంపించలేదు అన్నటువంటి ఆలోచన చేస్తారా? ఇది ఎంత గర్వకారంలో బిడ్డ నీకు సీట్ రావడం అనేటువంటిది. ఇది అందరికి వస్తుందారా? నువ్వు ఆలస్యం చేసేది ఏం లేదు, దీని గురించి ఆలోచన చేసేది ఏం లేదు. నువ్వు పోవాల్సిందే బిడ్డ, మంచిగా చదువుకోవాల్సిందే. సరే నాన్న నేను పోతా, నువ్వు ఎట్లంటే అట్లనే. నాకు తెలుసు బిడ్డ, నువ్వు నా బిడ్డవురా, నా బంగారం రా నాని, నా మాట అంటే నాకు తెలుసు నాని. సరేనా, ఏం బాధపడకు బిడ్డ. సారీ గణేష్, నీకు చెప్పకుండా వెళ్తున్నా. అమ్మ తోడే వెళ్ళిపోయినట్టున్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడితే, ఆమె పేరు కూడా నాకు తెలియదు, ఆమె నెంబర్ కూడా తెలియదు. నెంబర్ తీసుకున్నా ఇప్పుడు. ప్రేమ ఎంతో మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ తీరం, నింగిలో అలా అలా. ఏమైందిరా అల్లుడు, బాధపడకుండా కూర్చున్నావు? ఏం చెప్పాలి మామ, ఆ పిల్లతో మాట్లాడదామని వాళ్ళ ఇంటికైనా, ఇల్లుకి తాళం వేసింది. అరే మార్కెట్ పోయిందో లేకపోతే దోస్తుల దగ్గర పోయిందో, దానికెందుకు బాధపడురా? గట్ల కాదు మామ, నేను తెలుసుకున్నా, ఆమెకు జాబ్ వచ్చిందట, అమెరికా పోయింది. ఆమెను కలవడానికి బస్ స్టాండ్ దాకా పోయినా మామ, ఆయన కూడా ఆమె కలవలే, ఆమెతో మాట్లాడలేకపోయినా. అరే బాధ అనిపిస్తుంది మామ. బాధపడకలుడు,
అమెరికా పోని, ఢిల్లీ పోని, బొంబాయి పోని, ఇంకొక ఎన్ని దేశాల కన్నా పోని, నీ మీద ప్రేమ ఉన్నా అనుకో ఖచ్చితంగా వస్తుంది అల్లుడు. అది ఆ అమ్మాయి మీద ఉన్న నాకు నమ్మకం. ఖచ్చితంగా వస్తుంది, బాధపడకు. దానికి నేను ఫుల్ సపోర్ట్ ఇస్తా, సరేనా? బాధపడకు. అదే నీ పోస్ట్ మ్యాన్ జాబ్ ఏదో చేసుకోపో. ఆ అమ్మాయి వస్తుంది, టెన్షన్ పడకు. నువ్వు ఎప్పటికన్నా ఎట్లున్నావో అట్లనే ఉండిపో, సరేనా? బాధపడకు అల్లుడు. సరే మా పో. పొద్దున్నేమో పోరాడు సంతోషం గురికొచ్చి నాకు చెప్పే, పోరి లవ్ చేస్తుంది, పెళ్లి చేసుకుంటూ మంచిగుండని. ఇప్పుడేమో వచ్చి పోరి అమెరికా పోయింది, బయట దేశాల పోయింది, ఎట్లా రాని. కాలం నడుస్తుంది, అందుకే సంతోషంగా ఉండాలి. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ తీరం నింగిలో అలా. ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమెనే గుర్తొస్తుంది నాకు. ఏం చేద్దాం, మన పని మనం చేసుకోవాలి. రాజేందర్ సార్, సార్. గణేష్ పోస్ట్ వచ్చిందా? దా లోపలికి రా, లోపలే ఉన్నా. సరే సార్. సార్ పోస్ట్ వచ్చిందా? ఇది నిన్న వస్తా అనుకున్నా, ఇయ్యాల వచ్చిందా? సరే సార్, నేను పోతా మరి. అవును కానీ గణేష్, ఏమైందిరా మరి? పిల్ల గురించి బాగా తిరుగుతుంది, లవ్ అంటివి. ఏమైంది మరి? పిల్ల దొరికిందా లేదా? ఏమైంది? సపోర్ట్ అయ్యిందిరా? ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు నేను చూసుకుంటా, ఏదేమన్నా కానీ. అదేం లేదు సార్, ఆ పిల్ల దొరికింది, నేను ప్రపోజ్ కూడా చేసిన, ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది సార్. కానీ నా దరిద్రం ఏందో, ఆమె యాక్సెప్ట్ చేసి నాకు దూరం అయిపోయింది సార్. అదేది గణేష్ గట్లా అంటావు? ఎవరన్నా లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఓకే అన్న తర్వాత కలిసి ఉంటారు కానీ దూరం అవ్వకూడదు. నేను వెళ్తా సార్. అరే ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పురా, నేను మాట్లాడతా. గణేష్ వీడేందో వీడు లవ్ ఏందో నెక్స్ట్. అరే బేటా బేటా, ఇగో ఈ లెటర్ వచ్చిందన్న, బ్యాగ్ లో పెట్టేసి.